హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ డే టు డే యూస్ చేసే ఫ్రేజెస్ ఇంకా వాటి మీనింగ్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, అబ్సల్యూట్లీ నెససరీ. అబ్సల్యూట్లీ నెససరీ. అబ్సల్యూట్లీ అంటే ఏంటి? ఖచ్చితంగా. నెససరీ అంటే ఏంటి? ఆవశ్యకం లేదా అవసరం. ఏదైనా మనకి ఖచ్చితంగా కావాలి, అది ఖచ్చితంగా ఉండి తీరాలి, ఖచ్చితంగా అవసరం అని చెప్పడానికి అబ్సల్యూట్లీ నెససరీ అనే ఫ్రేజ్ని మనం యూస్ చేస్తాం. సో ఏదైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు అనుకోండి, డూ వీ నీడ్ టు ఫాలో ద డ్రెస్ కోడ్? సో ఏదైనా మీటింగ్ ఉంది లేదా ఏదైనా గ్యాదరింగ్ ఉంది, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలా అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పడానికి వీ కెన్ యూజ్ ద ఫ్రేజ్ అబ్సల్యూట్లీ నెససరీ. ఇలా యూస్ చేయొచ్చు. Let us see the next one. To take into account. To take into account. అంటే పరిగణనలోకి తీసుకోవటం, లెక్కలోకి తీసుకోవడం. ఐ విల్ టేక్ ఇట్ ఇంటూ అకౌంట్. అది నేను లెక్కలోకి తీసుకుంటాను. సో ఎవరైనా దేని గురించి అయినా స్పెసిఫిక్గా చెప్పేది మీరు మర్చిపోయారు, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు ఈ విషయాన్ని అన్నప్పుడు, లేదు నేను తీసుకుంటాను అని చెప్పడానికి వీ కెన్ యూజ్ ద ఫ్రేజ్ ఐ విల్ టేక్ ఇట్ ఇంటూ అకౌంట్. అలాగే ఇక్కడ టు టేక్ ఇంటూ అకౌంట్, టు టేక్ ఇంటూ అకౌంట్. సో దెర్ ఈజ్ అ ప్రాబ్లం టు టేక్ ఇట్ ఇంటూ అకౌంట్. దాన్ని పరిగణనలో తీసుకోవడానికి ఒక సమస్య ఉంది. దెర్ ఈజ్ నో అబ్జెక్షన్ టు టేక్ ఇంటూ అకౌంట్. దాన్ని పరిగణనలో తీసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇలాగ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ ఫ్రేజ్ని టు టేక్ ఇంటూ అకౌంట్ని యూస్ చేసుకోవచ్చు. టు టేక్ ఇంటూ అకౌంట్ అనొచ్చు, టు టేక్ ఇట్ ఇంటూ అకౌంట్ అని కూడా అనొచ్చు. తరువాతది అడిక్వేట్ రీజన్. అడిక్వేట్ రీజన్. అడిక్వేట్ రీజన్ అంటే తగిన కారణం, తగిన కారణం. సో ఈ అడిక్వేట్ రీజన్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు? వీ కెనాట్ డిస్మిస్ హిమ్ వితౌట్ అన్ అడిక్వేట్ రీజన్. తగిన కారణం లేకుండా అతన్ని మనం ఉద్యోగంలోంచి తీయలేము. వీ కెనాట్ డిస్మిస్ హిమ్ వితౌట్ అన్ అడిక్వేట్ రీజన్. ఐ హ్యావ్ అన్ అడిక్వేట్ రీజన్ టు కంప్లైన్ అగెయిన్స్ట్ హిమ్. అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి నా దగ్గర తగిన కారణం ఉంది. ఐ హ్యావ్ అన్ అడిక్వేట్ రీజన్ టు కంప్లైన్ అగెయిన్స్ట్ హిమ్. ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యాజ్ ఫర్ ఇన్స్టెన్స్. అంటే ఇది జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టుగానే యాజ్ ఫర్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే ఏదో ఒక సంఘటన, ఒకసారి మాత్రమే అప్పుడు జరిగే ఒక ఇన్స్టెన్స్, ఒక సంఘటన, దాని గురించి ఉదాహరణకి అన్నట్టు మనం ఉపయోగించడానికి యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ అని మనం చెప్తాం. ఈ యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక బిల్డింగ్లో మేము చాలా మార్పులు చేసామండి, బిల్డింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసామని ఆ బిల్డర్ మనకి చెప్తున్నాడు. సో ఏం చేశారు? వీ మేడ్ సో మెనీ చేంజెస్. యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ చేంజ్డ్ ద డోర్స్, యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ చేంజ్డ్ ది విండోస్, లాక్స్. ఇలాగా మీరేం చేశారు? చాలా చేసాం. ఉదాహరణకి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదిగో ఇది, ఇట్లా చెప్పడానికి మనం యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ యాజ్ యూజువల్. హౌ ఈజ్ యువర్ జాబ్ గోయింగ్ ఆన్? యాజ్ యూజువల్, యథావిధిగా. యాజ్ యూజువల్ అంటే దాని అర్థం యథావిధిగా. సో నీ జాబ్ ఎలా నడుస్తుంది? హౌ ఈజ్ యువర్ జాబ్? యాజ్ యూజువల్, మామూలే, ఉదయం వెళ్ళటం సాయంత్రం రావటం రొటీన్గా జరుగుతుంది. దీనికి మనం యాజ్ యూజువల్ అనేది ఉపయోగిస్తాం. హౌ ఈజ్ యువర్ లైఫ్? నో చేంజ్, యాజ్ యూజువల్, మార్పు ఏమీ లేదు, రోజులాగే ఉంది ఈరోజు కూడా. దానికి యాజ్ యూజువల్ ఉపయోగిస్తాం. సో రేపు మనం ఎలాంటి డ్రెస్ కోడ్తో రావాలి అని ఒక కంపెనీలో మాట్లాడుకుంటున్నారు. ఏముంది, స్పెషల్ ఏం లేదు, యాజ్ యూజువల్, మామూలుగానే. సో నథింగ్ స్పెషల్ అని చెప్పడానికి మనం యాజ్ యూజువల్ని ఉపయోగిస్తాం. సో స్పెషల్ ఏం లేదు అనే విషయాన్ని చెప్పడానికి యాజ్ యూజువల్, యథావిధిగా, యథావిధిగా క్లాసులు కొనసాగుతాయి. ద క్లాసెస్ విల్ బీ రన్నింగ్ యాజ్ యూజువల్. రేపు వర్క్ టైమింగ్స్ యాజ్ యూజువల్గానే ఉంటాయి. టుమారో అవర్ ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్ ఆర్ యాజ్ యూజువల్. సో మన్నాడు ఏదైనా ఫంక్షన్ లేదా ఫెస్టివల్ ఉంది, ఆయన ఎటువంటి కన్సెషన్స్ లేవు, యాజ్ యూజువల్.
ద నెక్స్ట్ వన్, బియాండ్ రీచ్. బియాండ్ రీచ్ అంటే అందుకోలేనిది. బియాండ్ రీచ్ అంటే అందుకోలేనిది. దీన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ బియాండ్ రీచ్ని యూజ్ చేస్తాం? హర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బియాండ్ రీచ్. హర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బియాండ్ రీచ్. ఆమె యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఆమె చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అందుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. హిజ్ ఎర్నింగ్స్ ఆర్ బియాండ్ రీచ్. అతని సంపాదన అందుకోవడానికి వీలైనంత ఎక్కువగా ఉంది, బియాండ్ రీచ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బియాండ్ రీచ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్, దీని పాస్ట్ టెన్స్లో క్యారీడ్ ఫార్వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రేజ్ని ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. దీని అర్థం ముందుకు తీసుకొని పోబడింది, క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మనం అకౌంట్స్లో చూస్తూ ఉంటాం, మన డెబ్ట్స్ కానీ మన యొక్క క్రెడిట్స్ కానీ ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. అలాగే ఏదైనా ఒక దాన్ని ముందుకు తీసుకుని పోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. దే ఆర్ డిటర్మైన్డ్ టు క్యారీ ఫార్వర్డ్ మై బిజినెస్. సో నా బిజినెస్ని నేను వదిలేస్తానన్నాను, కానీ కొంతమంది దాన్ని ముందుకు తీసుకుపోతామని ముందుకు వచ్చారు. ఇన్ ద సేమ్ వే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్యారీ ఫార్వర్డ్ మై మిషన్. సో నేను ఒక మిషన్ని, ఒక చారిటీని ఏదో స్టార్ట్ చేశాను, కానీ వదిలేయాలనుకుంటున్నాను కొన్ని పరిస్థితుల వల్ల. కానీ కొంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు క్యారీ ఫార్వర్డ్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్యారీ ఫార్వర్డ్ మై మిషన్, మై చారిటీ, మై బిజినెస్, మై ఎంటర్ప్రైజ్. ఇలాంటి సందర్భాల్లో మనం క్యారీ ఫార్వర్డ్ని యూజ్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ నో ఐడియా. దీని అర్థం ఏంటి? నాకు అవగాహన లేదు. దేని గురించి అవగాహన లేదంటే మనకి ఏదైనా విషయం తెలియకపోతే సింప్లీ ఐ డోంట్ నో అని చెప్పే బదులు ఐ హ్యావ్ నో ఐడియా చెప్తే మోర్ పొలైట్ వేలో ఉంటుంది. ఐ డోంట్ నో అంటే నాకు తెలీదు అని ఖచ్చితంగా చెప్పడం. ఐ హ్యావ్ నో ఐడియా అంటే అయ్యో దాని గురించి నాకు అవగాహన లేదు అని వినయపూర్వకంగా చెప్పినట్టుగా ఉంటుంది. అంటే అవగాహన ఉంటే నేను చెప్పేవాడిని, అవగాహన లేదు, ఐ హ్యావ్ నో ఐడియా, సారీ ఐ హ్యావ్ నో ఐడియా. ఎవరో మనల్ని ఏదైనా ఒపీనియన్ అడిగారు, ఈ ఐటెం మీద మీ ఒపీనియన్ ఏంటి, లేదా ఈ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి, బట్ మనకి ఆ కేటగిరీలో పెద్దగా ఐడియా లేదు. దెన్ వీ కెన్ సే దట్ ఐ హ్యావ్ నో ఐడియా. ద నెక్స్ట్ వన్, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. దీని అర్థం ఏంటంటే దీని గురించి నన్ను ఆలోచించనివ్వండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పి మనని డెసిషన్ తీసుకోమన్నారు, ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి డెసిషన్ తీసుకోమన్నారు, పర్చేస్ చేయమన్నారు, లేదా ఏదైనా ఒక హౌస్ గురించి మనకి చెప్పి ఆ హౌస్ని, ఫ్లాట్ని పర్చేస్ చేయమన్నారు, మనం దాని గురించి ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి. అప్పుడు మనం ఎట్లా అడుగుతాం, ఏ ఫ్రేజ్ యూస్ చేస్తాం? లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి నన్ను ఆలోచించనివ్వండి, అది ముఖ్యమైనది, నేను దాని గురించి కొంత ఆలోచన చేయాలి. సో వి యూజ్ ద ఫ్రేజ్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ద నెక్స్ట్ వన్, నాట్ నెసెసరీలీ. నాట్ నెసెసరీలీ లేదా నాట్ నెసెసరీ, అవసరం లేదు. దీని అర్థం అవసరం లేదు. డూ వీ నీడ్ టు వేర్ ద యూనిఫామ్ టుమారో? నో, నాట్ నెసెసరీ, అవసరం లేదే. డూ వీ నీడ్ టు పే ఎనీ మనీ? దీనికి డబ్బులు ఏమైనా కట్టాలా? నో, నాట్ నెసెసరీ, అవసరం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ నాట్ నెసెసరీ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. మేబీ అనదర్ టైమ్. మేబీ అనదర్ టైమ్, దీని అర్థం ఏంటంటే తర్వాత ఎప్పుడైనా, మరొక సందర్భంలో లేదా వేరొక సందర్భంలో అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో షల్ వి గో టు మూవీ అని ఎవరైనా అడిగారు అనుకోండి, సినిమాకి వెళ్దామా? సో మనకి అప్పుడు వెళ్ళడం ఇష్టం లేదు, దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము. నో అని చెప్పకుండా పొలైట్గా మేబీ అనదర్ టైం, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం, ఇప్పుడు నాకు పని ఉంది, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, మేబీ అనదర్ టైం అని మనం చెప్పచ్చు. ఓకే, సో అలాగే ఎవరైనా డిన్నర్ చేద్దామని అడిగారు, అప్పుడు ఇప్పుడు కాదు తర్వాత వచ్చినప్పుడు చేస్తాను, లేదా తర్వాత సార్ చేస్తాను అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. మేబీ అనదర్ టైం. మేబీ అనదర్ టైం అంటే తర్వాత ఎప్పుడైనా లేదా వేరొక సందర్భంలో. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, ఐ యామ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. ఐ యామ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. ఈ సెంటెన్స్, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి? నాకు ఇప్పటికే నిశ్చితార్థం చేయబడింది. ఎంగేజ్డ్ అంటే నిశ్చితార్థం చేయబడ్డం. దీనికి వేరే మీనింగ్ కూడా ఉంది, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్.
సో మనల్ని ఎవరైనా ఏదైనా ఒక పనికి పిలిచారు, మనం వేరొక పనిలో బిజీగా ఉన్నాం, అప్పుడు దాన్ని చెప్పడానికి కూడా ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ సమ్ అదర్ వర్క్. నేను ఇప్పటికే వేరొక పనిలో నిమగ్నమై ఉన్నాను లేదా నియమించబడి ఉన్నాను. నేను వేరొక పనిలో నియమించబడి ఉన్నాను లేదా నేను వేరొక పనిలో నిమగ్నమై ఉన్నాను. సో దెన్ వీ కెన్ యూజ్ ద ఫ్రేజ్ ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. ఇలాంటి సందర్భంలో ఈ ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తాం. లెట్ us see the next one. వుడ్ యూ మైండ్. వుడ్ యూ మైండ్. వుడ్ యూ మైండ్ దీని అర్థం ఏంటో చూద్దాం. మీరేమైనా అనుకుంటున్నారా, మీరేమైనా అనుకుంటారని ఇలా చేస్తే అనేది మనం అడగడానికి వుడ్ యూ మైండ్ అంటాం. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. సో ఎవరి పక్కనైనా మనం కూర్చోవాలనుకున్నాం కానీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకున్నప్పుడు మనం అడగచ్చు ఇలాగా, వుడ్ యూ మైండ్. సో మన బస్సులోనూ ట్రైన్లోనూ కూర్చోవడానికి ప్లేస్ ఉంది కానీ అక్కడ ఆపోజిట్ జెండర్లో ఉన్నారు, అంటే మన మేల్స్ అయితే అక్కడ ఫీమేల్స్ ఉన్నారు కూర్చోవడానికి, లేడీస్ ఉన్నారు, బట్ కూర్చోవాల్సిన అవసరం ఏర్పడింది. మనం అడుగుతాం వాళ్ళని, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. సో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదనుకుంటే ఓకే అంటే మనం కూర్చుంటాం. సో అలా ఏదైనా అడగడానికి మనం పొలైట్గా వుడ్ యూ మైండ్ అని ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ కూర్చుంటే మీకు ఏమైనా ఇబ్బందా, నేను ఇక్కడ ఇది తీసుకుంటే ఈ ఐటెం తీసుకుంటే మీకు ఏమైనా ఇబ్బందా. సో ఇలా మనం అడగడానికి వుడ్ యూ మైండ్ అనేది ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. సో దీని అర్థం మీరు ఏమైనా అనుకుంటారా, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారా, మీరు ఏమి అనుకోకపోతే నేను ఇక్కడ కూర్చుంటాను, మీరేం అనుకోకపోతే మీ అంబ్రెల్లా ఒకసారి తీసుకుంటాను, ఇలా అడగడానికి వుడ్ యూ మైండ్ యూస్ చేస్తాం. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఐ ట్రైడ్ బట్. ఐ ట్రైడ్ బట్ దీని అర్థం ఏంటి? నేను ప్రయత్నించాను కానీ. ఈ ఫ్రేజ్కి అర్థం నేను ప్రయత్నించాను కానీ. ఐ ట్రైడ్ బట్ ఐ లాస్ట్ ఇట్. నేను ట్రై చేశాను, ప్రయత్నించాను కానీ నేను కోల్పోయాను, నేను ఓడిపోయాను. ఇలా చెప్పడానికి ఐ ట్రైడ్ ఇట్ అంటే మనం అది నాకు ఆ పని జరగలేదు అని సింపుల్గా డైరెక్ట్గా చెప్పడానికంటే కూడా ఆ పని కోసం మనం ఆల్రెడీ నేను ప్రయత్నించాను కానీ జరగలేదు అని చెప్పడం కోసం మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. ఐ ట్రైడ్ బట్ ఐ కుడెంట్ రీచ్ దేర్. అక్కడికి వెళ్ళాలని నేను ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోయాను, చేరుకోలేకపోయాను. సో దేర్ వీ కెన్ యూజ్ దట్ ఐ ట్రైడ్ బట్. ఇంకా దీన్ని ఇంకొంచెం మోర్ ఎలాబరేటెడ్గా యూజ్ చేసుకోవాలంటే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇందులో నేను ప్రయత్నించాను అని మాత్రమే చెప్పకుండా నేను చాలా నా యొక్క శక్తికి మించి ప్రయత్నించాను, నా శక్తి మేరకు ప్రయత్నించాను అని చెప్తే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్పచ్చు. నా శక్తికి మేర ప్రయత్నించాను. సో ఎదుటి వ్యక్తికి సింపుల్గా అవలేదు అని చెప్తే అసలు వీడు ట్రై చేసాడా లేదా అనే ఇది ఉంటుంది. సో దాన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు, మీరు ప్రయత్నించాను కానీ అవ్వలేదని చెప్పి, దెన్ యూ కెన్ యూజ్ దట్ ఐ ట్రైడ్ బట్. ఇంకా ఎలాబరేటెడ్గా వివరంగా చెప్పాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐ కుడెంట్ రీచ్ దేర్, ఇలా మనం చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్రేజ్, ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దాట్. ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దాట్. నేను మీకు తెలియచేయడానికి విచారిస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ లేదా ఒక అన్వాంటెడ్ థింగ్ జరిగినప్పుడు దాన్ని మనం ఇన్ఫార్మ్ చేస్తూ, ఆ ఇన్ఫార్మ్ చేసేటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేయడానికి బాధపడుతున్నాను, విచారిస్తున్నాను అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ యువర్ స్టాక్స్ ఆర్ ఇన్ లాస్. సో ఇలా చెప్పడానికి నేను విచారిస్తున్నాను, మీ స్టాక్స్ అన్నీ లాస్లో ఉన్నాయి, ఇలా మనం చెప్పచ్చు. సో ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్, అన్వాంటెడ్ సిచ్యువేషన్, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫ్రేజ్ని ఉపయోగించి చెప్పచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, హౌ డూ ఐ ఫైండ్. హౌ డూ ఐ ఫైండ్ దీని అర్థం ఏంటి? నేను ఎలా కనుగొనగలను. హౌ డూ ఐ ఫైండ్ దట్ అడ్రస్. ఆ అడ్రస్ని నేను ఎలా కనుగోగలను. హౌ డూ ఐ ఫైండ్ దట్ పర్సన్. నేను ఆ వ్యక్తిని ఎలా కనుగొనగలను. ఇటువంటివి అడగడానికి మనం హౌ డూ ఐ ఫైండ్, నేను ఎలా కనుగొనగలను అనేది దీని మీనింగ్. లెట్ us see the next phrase, pardon me. Pardon me దీని అర్థం ఏంటి? నన్ను క్షమించండి.
మన్నించండి. నన్ను క్షమించండి లేదా మన్నించండి అనేది దీని మీనింగ్. సో మనం ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పార్డన్ మీ అనే ఫ్రేజ్తో మనం క్షమాపణ చెప్పచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్. ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దీని అర్థం ఏంటి? ముందే ఊహించి, జరిగేదానిని ముందే ఊహించడాన్ని యాంటిసిపేషన్ అంటారు. సో ఇలా ఊహించి చేసేదాన్ని ఇన్ యాంటిసిపేషన్. థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ యువర్ హెల్ప్ అంటే ఆ వ్యక్తి సహాయం చేస్తాడని ముందే మనం ఊహించి ముందుగానే థ్యాంక్స్ చెప్పడం. మన సహాయాన్ని అతని సహాయాన్ని అభ్యర్థిస్తూ ఒక లెటర్ రాసాం మీరు నాకు సహాయం చేయాలని. దాంట్లో కింద మనం ఇన్ యాంటిసిపేషన్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ యువర్ హెల్ప్. మీరు చేసే సహాయానికి ధన్యవాదాలు ముందుగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మనకు తెలుసు అతను సహాయం చేస్తాడని. అలాగే ద పీపుల్ ఆర్ evacuated from the village in anticipation of cyclone. సో సైక్లోన్ వస్తుంది అనే ఒక యాంటిసిపేషన్తో విలేజ్లో ఉన్న పీపుల్ని ఖాళీ చేయించారు. సో ఇలా జరిగేదాన్ని ముందుగా ఊహించేదాన్ని మనం ఇక్కడ యాంటిసిపేషన్ అంటాం. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దట్ ఫ్రేజ్, ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఐ హోప్ ఆల్ గోస్ వెల్ విత్ యూ. ఐ హోప్ ఆల్ గోస్ వెల్ విత్ యూ. మీకు అంత మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశించటం. ఓకే, సో మీకు అంత మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశించడానికి మనం ఈ ఫ్రేజ్ని ఉపయోగించి ఐ హోప్ ఆల్ గోస్ వెల్ విత్ యూ. ఎవరినైనా మనం పలకరించాం, పరామర్శించాం, ఏదో నష్టపోయారు, ఏదో బాధ కలిగింది, ఏదో ఇబ్బంది కలిగింది వాళ్ళకి. సో అయిపోయింది, ఈ ఇబ్బంది అనేది మీకు జరిగిపోయింది కదా, ఇక నుంచి మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని మనం ఆశించడాన్ని హోప్ అంటాం, ఆశ. సో ఐ హోప్ ఆల్ గోస్ వెల్ విత్ యూ. మీతో ఇక అంతా మంచిగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దట్ ఫ్రేజ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. వై డోంట్ యూ కమ్ విత్ మీ. వై డోంట్ యూ కమ్ విత్ మీ. దీని అర్థం ఏంటి? మీరు నాతో ఎందుకు కలిసి రాకూడదు. సో మనం అడుగుతున్నాం, ఆశిస్తున్నాం, మీరు నాతో తోడుగా వస్తే బాగుంటుంది కదా అనేది. సో వై డోంట్ యూ కమ్ విత్ మీ. అలాగే దీన్నే మనం కమ్ ప్లేస్లో జాయిన్ కూడా వాడచ్చు. వై డోంట్ యూ జాయిన్ మీ. ఇక్కడ విత్ అవసరం లేదు. ఇక వై డోంట్ యూ జాయిన్ మీ, జాయిన్ వాడినప్పుడు ఇంక విత్ అవసరం లేదు. వై డోంట్ యూ జాయిన్ మీ, వై డోంట్ యూ కమ్ విత్ మీ. మీరు నాతో ఎందుకు కలిసి రాకూడదు, మీరు నాతో ఎందుకు రాకూడదు అనేది దీని మీనింగ్. సో నేను మార్కెట్కి వెళ్తున్నాను, సో ఆయన కూడా నేను మార్కెట్కి వెళ్తాను, మీరు వెళ్తారా, అయితే మీరు నాతో రావచ్చు కదా. వై డోంట్ యూ కమ్ విత్ మీ. మీరు నాతో రావచ్చు కదా, ఇద్దరం ఒకే చోటకు వెళ్తున్నాం, సో వై డోంట్ యూ కమ్ విత్ మీ అని అడగటం. సో ఇలా అడగడంలో వాళ్ళు తోడుగా వస్తే బాగుంటుందని మనం ఆశిస్తూ అడగడం అనమాట. సో ఇవి ఈ ఎపిసోడ్లోని మన డే టు డే లైఫ్లో మనకి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఫ్రేజెస్. ఈ ఫ్రేజెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డైలీ లైఫ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.